హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ప్రముఖ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూద్దాం. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా అందరూ కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో మనకు ప్రధానంగా ఈరోజు మనకి ఈనాడు పేపర్లో 6,612 టీచర్ పోస్టులు 2 రోజుల్లో నియామక విధి విధానాలు అని చెప్పేసి ఇచ్చారు. పదోన్నతుల ద్వారా 9,979 ఖాళీలు నింపుతాము విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి అన్నట్టుగా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా 5,089 సాధారణ ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్సు 1,523 టీచర్ల ఖాళీలు మొత్తం 6,612 పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సో దాని డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీల స్కూల్ అసిస్టెంట్లు దాదాపుగా 1,739, సెకండరీ గ్రేడ్ టీచర్లు 2,575, భాషా పండితులు 611, పీఈటీలు 164, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,522. సో అయితే ఈసారి టీఎస్పీఎస్సి ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు ఏదైతే ఉందో డిఎస్సి ద్వారా నియామకాలు చేపడతామని వెల్లడించారు. ఈ ప్రకారం టెట్టులో క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు అని చెప్పేసి చెప్తూ ఇక అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాల వారి జాబితాను రూపొందించి డిఎస్సికి పంపుతామని చెప్పేసి అన్నారు. అంటే మీరు నల్గొండ జిల్లా వాసులు అనుకోండి. సో మీరు ఆ జిల్లాలో టెట్టు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఎంతమంది క్వాలిఫై అయినారు, సో వాళ్ళందరి యొక్క లిస్ట్ అనేది మరి జిల్లాల వారీగా జాబితాను డిఎస్సికి పంపుతారంట. సో అనంతరం ఆయా జిల్లాల డిఎస్సిలు నియామకాలు చేపడతాయి. సో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్తో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2 రోజుల్లో కాలపట్టిక విధి విధానాలు జారీ చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినందున జీవో కూడా రానుందని చెప్పారు. అంటే ఇప్పటికే ఈ పోస్టులకు ఆర్థిక శాఖ మరి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఏవైతే పోస్టులు మనకు చెప్పారో వాటికి ఆమోదం తెలిపింది ఆర్థిక శాఖ. ఇక జీవో ఇవ్వడమే తరువాయి అన్నట్టు. సో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెప్టెంబర్ 15న నిర్వహిస్తాం. అదే నెల 27న ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుంది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు అంటే మనకు 15న టెట్ ఎగ్జామ్ ఉన్నది, 27న రిజల్ట్ ఇస్తారంట. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామంటారు, జారీ అవుతుంది. అంటే విధి విధానాలు ఎప్పుడు అప్లికేషన్లు ఉంటాయి ఏంది, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది అనేది వివరణ మాత్రం 2 రోజుల్లో వస్తుంది. ఓకే, నోటిఫికేషన్ మాత్రం ఇక్కడ చెప్తున్న దాని ప్రకారంగా టెట్ రిజల్ట్ తర్వాతనే. ఓకే, రాష్ట్రంలో మొత్తం మంజూరైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా 6,612 కాకుండా పదోన్నతుల ద్వారా 1947 గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, తర్వాత 2,162 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను మొత్తం 9,979 భర్తీ చేస్తామంటున్నారు. అయితే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఇటీవల కాంట్రాక్టు విధానంలో 1,264 బోధనేతర ఖాళీలను భర్తీ చేశాం. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించాం. సో గురుకులాల్లో మనకు 12,150 బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. సో వీళ్ళని మరి కేజీబీవీలో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదు అని చెప్పారు. అదే పనిగా సో ఉపాధ్యాయ ఖాళీలు తగ్గాయి. సో ఈరోజు లేటెస్ట్గా మనకు హాట్ న్యూస్ అంటే ఇదే అండి. అసలు ఉపాధ్యాయ ఖాళీలు తగ్గాయి. ఎంత తగ్గాయి, కొన్ని జిల్లాల్లో 0 పోస్టులు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. సో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా
టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ గణాంకాలు సమర్పించగా తాజాగా ఆ సంఖ్య 5,089కి తగ్గిపోయింది. అంటే 4,281 పోస్టులు కోతపడింది. మరి కోతపడిందని స్పష్టమవుతుంది. ఖాళీల సంఖ్యను తగ్గించలేదని, పదోన్నతుల ద్వారా కూడా పలు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని సర్కార్ చెబుతుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా 1,22,000 మంజూరు పోస్టులు ఉండగా ప్రస్తుతం 1,03,000 మంది పనిచేస్తున్నారు. అంటే దాదాపు 19,000 మంది ఖాళీలు ఉన్నాయి. అందులో 9,979 ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రత్యక్ష నియామకాల ద్వారా 5,089 పోస్టులను కలిపితే మొత్తం 15,068 పోస్టులు అవుతాయి. ఇక శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు భర్తీ చేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకు టీఆర్టీ ద్వారా చూడండి, ఇక్కడ రాశారు క్లియర్గా. టీఆర్టీ ద్వారా 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుండగా అందులో సగానికి పైగా సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం ఖాళీలే ఉన్నాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పుడు 1,739 ఉన్నాయి. అందులో సోషల్, బయాలజీ ఎక్కువ ఉన్నాయి, సగానికి పైగా వాళ్ళే ఉన్నాయి. సో ఉన్నట్లు సమాచారం అందుతుంది. గణితం, ఆంగ్లం తదితర సబ్జెక్టులో అధిక శాతం జిల్లాల్లో 1 లేదా 2కు మించి ఖాళీలు లేవు. ఏదైతే గణితం సబ్జెక్టు, గణితం, ఆంగ్లం ఉందో కొన్ని జిల్లాల్లో వేసుకుంటే కనుక ఇంకా మిగతా సబ్జెక్టులో చూస్తే ఒక్కొక్క జిల్లాకు 1-2 పోస్టుల కన్నా ఎక్కువ లేవు. పలు జిల్లాల్లో 1 పోస్టు కూడా లేదని తెలిసింది. పోస్టులు లేనప్పుడు మరో జిల్లా నుంచి పోటీ పడదామంటే నాన్ లోకల్కు 5% కోటానే ఉన్నందున 11 సీట్లు ఉంటేనే స్థానికులకు 1 పోస్టు ఉంటుంది. ఓకేనా? సో ఫలితంగా పలు జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులకు ఆశలు వదులుకోవాల్సిందే. మరి ఇంత ఒక్క జిల్లాలో 1-2 పోస్టులు కూడా లేకపోతే అక్కడ ఆ జిల్లాలో బీఈడీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క బాధ అనేది వర్ణనాతీతం. మరి ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఎస్జిటి పోస్టులకు కూడా బీఈడీ వాళ్ళు అర్హత లేదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చేసింది. సో మరి ఇది లేక అది లేక మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి బీఈడీ అభ్యర్థులందరూ కూడా మరి అసలు ఇక ఎంతో బాధకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకో ఈ డిఎస్సి, మరి దేనికో మరి ప్రభుత్వమే చెప్పాలా. చూడండి, ఇక్కడ 6,612 టీచర్ కొలువులు భర్తీకి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నమస్తే తెలంగాణలో వచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. 5,089 పాఠశాల విద్యలో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే పోస్టుల భర్తీ అన్నట్టుగా సేమ్ అవే పోస్టుల గురించి ఇక్కడ రాశారు. సో 2 రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ ఇస్తారు. షెడ్యూల్ అండి నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. టెట్ రిజల్ట్ తర్వాత నోటిఫికేషన్. ఓకేనా? సో రెగ్యులర్ టీచర్లు 5,089, స్పెషల్ టీచర్లు 1,523. సో ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇంకా అదే రాశారు మ్యాటర్. కాకపోతే ఇక్కడ చూడండి, 2 రోజుల డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి షెడ్యూలు. ఇక్కడ టీచర్ పోస్టుల వివరాలు అవే ఉంటాయి ఏ పత్రిక రాసినా కానీ. ఇక తర్వాత డిసెంబర్లో డిఎస్సి అని చెప్పేసి మనకి ఇచ్చారు వెలుగులో. వచ్చే నెలాఖరులో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే టెట్ రిజల్ట్ రావాలి కదా. టెట్ రిజల్ట్ రావాలంటే ఎప్పుడు సెప్టెంబర్ 27న టెట్ రిజల్ట్. ఒకరోజు అటు ఇటు అయిందంటే 28, 29 అంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వస్తుంది. మంత్ ఎండింగ్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఎమ్మటే అది రిజల్ట్ అయిపోగానే వేస్తారు. అయితే 7 జిల్లాల్లో 200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పినట్టుగా మొత్తం 5,089 రెగ్యులర్ పోస్టులు ఖాళీలు ఉండగా అందులో కేవలం 7 జిల్లాల్లోనే 200కు పైగా పోస్టులు ఉన్నట్లు తెలిసింది. అత్యధికంగా హైదరాబాద్, అత్యల్పంగా పెద్దపల్లిలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో 300కు పైగా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలో 200కు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. సో యాదాద్రి, కరీంనగర్, వనపర్తి, పెద్దపల్లి, మూలుగు, మేడ్చల్, మహబూబ్నగర్, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ జిల్లాల్లో 100 లోపే ఉన్నట్లు సమాచారం. అంటే 100 లోపు పోస్టులు అంటే అల్లనే ఎస్జిటి ఉంటాయి, అల్లనే స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి, అల్లనే లాంగ్వేజ్ పండిట్ అన్నీ అల్లనే. ఇక ఓకే, 200 పైగా పోస్టులు ఉన్నట్లు
పైగా ఎస్జిటి పోస్టులు చూడండి, హనుమకొండ జిల్లాలో 100 లోపు ఉన్నట్టు సమాచారము. ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్లో 200కు పైగా ఎస్జిటి పోస్టులు, వికారాబాద్ హైదరాబాద్లో 100కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హైదరాబాదులో మరి 50 పైగా లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఉన్నట్లు తెలిసింది అనమాట. సో ఇది ప్రాథమిక సమాచారం, వెలుగు న్యూస్ పేపర్లో రాశారు. మళ్ళీ పాత విధానంలోనే మరి మనకు 2017లో 8,972 టీచర్ పోస్టుల భర్తీకి అప్పుడు అన్న నయం మంచి పోస్టులే ఉన్నాయి, అప్పుడు టీఆర్టీ ద్వారా నిర్వహించారు. ఇప్పటికీ వాటిలో కొన్ని పోస్టులు భర్తీ కాలేదు. అభ్యర్థులు కోర్టులో కేసులు వేశారు. ఈ క్రమంలో టీఆర్టీ నిర్వహణకు టీఎస్పీఎస్సీ విముఖత చూపించినట్లు తెలిసింది. సో మరోవైపు టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపడితే ఆలస్యం అవుతుందనే భావన కూడా విద్యాశాఖ అధికారులు ఉంది. దీంతో మళ్ళీ పాత విధానంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట. సో మొత్తానికైతే డిఎస్సి ద్వారా ముందుకెళ్తున్నారు. ఇంకో ప్రధానమైనటువంటి న్యూస్ చూసినట్లయితే డిఈడి అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్సిటిఈ నిర్ణయం, ప్రైమరీ టీచర్ పోస్టులకు డిఎడ్ అభ్యర్థులే అర్హులని తేల్చిన సుప్రీం. సో ఇంకా క్లియర్గా ఇంకా చెప్పేదేం లేదు, సేమ్ ఇంకా అదే జడ్జిమెంట్ కాపీ ఫాలో అవుతున్నారు. మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మరి అది ఫాలో అవుతారా లేదా అనేది చూద్దాం. ఇక్కడ తాజాగా తన వెబ్సైట్లో రూపొందించింది. దానికి అనుగుణంగా నోటిఫికేషన్ల నిబంధనలు చేర్చేలా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయ సంస్థలు వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాయి. వీటిలో కొన్ని నియామక ప్రక్రియలు దాదాపు చివరి దశకు వచ్చాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో టీచర్ పోస్టుల నియామకాలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. సో స్పష్టంగా ఇంకా ఏం లేదు, ఎన్సిటీగా వాళ్ళు గెజిట్ అనేది ఫాలో అవుతున్నారు. సో అది న్యూస్ మెయిన్. ఇంకొకటి చూసినట్లయితే సేమ్ ఇంకా ఈరోజు ఏ పత్రిక తీసుకున్నా కానీ ఇవే న్యూస్ ఉన్నది. సో 6,612 టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇచ్చారు, సేమ్ అవే పోస్టులు. సో ఇక్కడ చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే. సో వచ్చే నెల మనకు 15 టెట్ ఉంటుంది. టెట్ అయిపోగానే మనకు దాని రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తారనమాట. సో ఆంధ్రజ్యోతిలో మాత్రం డిఫరెంట్గా రాశారు. ఇక్కడ త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ, డిఎస్సి ద్వారా నియామకాలు ప్రకటించిన విద్యామంత్రి సబిత, ఎన్నికలలోపు భర్తీ అనుమానమే, వచ్చే ఏడాది మే వరకు పట్టొచ్చు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు మరి ఎప్పుడైనా ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఊహించి రాస్తారు. మరి అది ఇక ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్టే, ఓకేనా. టెట్ ఫలితాల తర్వాతనే మనకి ఇక్కడ చూడండి డిఎస్సి నోటిఫికేషన్, సేమ్ అవే వేకెన్సీస్ పెట్టారు. అయితే డిఎస్సికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ ఎన్నికలలోపే టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సందేహమే. సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించి వాటి ఫలితాలను అదే నెల 27న ప్రకటించనున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాతనే అభ్యర్థుల నుంచి డిఎస్సికి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందన్నమాట. సో దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత కనీసం 2 నెలల అనంతరమే డిఎస్సి నిర్వహించాల్సి ఉంటుంది. అంటే చదువుకోవడానికి ప్రిపరేషన్కి కొంచెం టైం ఇవ్వాలి కదా. అంటే డిసెంబర్ లోపు డిఎస్సి నిర్వహించడం వీలు కాకపోవచ్చు. ఒకవేళ డిసెంబర్లో జరపాలని భావించిన అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు స్టాఫ్ అనేది మొత్తం ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అందులో ఉంటారనమాట. ఎక్కువగా ఎన్నికలకు ఉపయోగించుకుంటారు ఉపాధ్యాయ మరి ఎంప్లాయీస్ని అందరినీ కూడా, ఓకేనా. సో కాకపోవచ్చు అసెంబ్లీ ఎన్నికల కలెక్టర్ల ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి వచ్చే ఏడాది జనవరి తర్వాతనే మరి డిఎస్సి నిర్వహించే అవకాశం ఉంది. మరి కలెక్టర్లు కూడా బిజీగా ఉంటారు కదా. కాబట్టి సో తర్వాత వాటి ఫలితాలు, అభ్యర్థుల ఎంపిక వంటి ప్రక్రియ ముగిసే పోస్టుల భర్తీ పూర్తి కావడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలు వరకు సమయం పట్టొచ్చన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.